ఎప్పుడైతే ఈ విధంగా ప్రజలందరూ కూడా ప్రార్థించారో వారు చివరికి రామచంద్రమూర్తి యొక్క గుణాలన్నీ కూడా వర్ణించి ఇంకా చేతులు కట్టుకొని ఆ దశరథ మహారాజును ప్రార్థించారట. అయ్యా, ఇంతకంటే మేము ఎక్కువ వర్ణించలేం, ఇంతకంటే ఎక్కువ మిమ్మల్ని ప్రార్థించలేం, మీరు దయించి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యండి అని ప్రార్థించారట. ఇట్లా అనేక మార్లు ఏ విధంగా అయితే ప్రజలందరూ కూడా మంత్రులు, సామంతులు, పురోహితులు, ప్రజలు వేరుకున్నారో దశరథ మహారాజుకు ఆనందం కలిగిందిట. అప్పుడు వెంటనే మనసులో ఉండేటువంటి భావాన్ని బయటికి చెప్తున్నారు దశరథ మహారాజు. అహోస్మిన్ పరమప్రీత ప్రభావశ్చ అతులో మమ ఎన్మే జ్యేష్టం ప్రియం పుత్రం యువరాజ అభిష్యతి. మీరు కోరినట్టుగా నిజంగా నాకు ఆలోచించినట్లయితే నాది భాగ్యం. సాధారణంగా రాజైనటువంటి వాడు తన యొక్క మనసులో ఉండే కోరిక తీర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ నా ప్రయత్నం ఏమాత్రం లేకుండా మీరే ఉత్సాహపరిచి మీరే బలవంతం చేసి రామచంద్రమూర్తిని నాకు ఉత్తరాధికారిగా నా యువరాజుగా పిలుస్తున్నారు. ఇది నా అదృష్టం, నా భాగ్యం. ఎన్మే జ్యేష్టం ప్రియం పుత్రం, నా జ్యేష్ఠ కుమారుడు గుణశ్రేష్ఠుడైన రామచంద్రమూర్తికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలని మీరు కోరుతున్నారు కనుక నేను కూడా అదే కోరుకుంటున్నాను. నేను అతనికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను. ఇది ప్రత్యశ్చతాన్ రాజాన్ బ్రాహ్మణాన్ ఇదమబ్రవీత్. సరే, ఇట్లా పౌర జానపదాలందరినీ కూడా పంపించేశాట. మీరంతా సుఖంగా వెళ్ళండి, ఏర్పాట్లు చేసుకోండి, త్వరలో రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం నిర్ణయం జరుగుతుందని చెప్పారట. వెంటనే ఆ కులపురోహితులు పిలిచారట. వశిష్ఠుల్ని, వామదేవుల్ని, జాబాల్ని, కాశ్యపుణ్ణి పిలిచారట. పిలిచే చైత్రమాసం చైత్ర శ్రీ ఆనయం మాస పుణ్య పుష్పితకారణ యవ్వరాజ్యాయ రామస్య సర్వమేవోపకల్పతే. ఆ బ్రాహ్మణులందరినీ కూడా, ఋషుల్ని, వేద పురుషులందరినీ కూడా ఆ దశరథ మహారాజు ప్రార్థిస్తున్నారు. ఏమన్నారు? అయ్యా, ఇప్పుడు చెట్లు బాగా చీకిర్చుంటాయి, పూలు బాగా వస్తాయి, ఫలాలు బాగా వస్తాయి. మొత్తము వసంత ఋతువులో చైత్రమాసం చాలా గొప్పది కనుక ఈ వసంత ఋతువులో చైత్రమాసంలో నా కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాను. దీనికి సంబంధించిన సూచనలు, ఏర్పాట్లు మీరు చేయవలసిందని కోరాట. వెంటనే దశరథ మహారాజు వశిష్ఠుడితో మాట్లాడుతున్నారు. అభిషేకాయ రామస్య యత్కర్మ పరిసచ్చతి తదస్య భగవన్ సర్వం ఆజ్ఞాపితుమర్సి. అడిగాట దశరథ మహారాజు, అయ్యా, నేను పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను, నాకు ఆజ్ఞ ఇవ్వండి అంటే అప్పుడు వెంటనే వశిష్ఠుడు సుమంత్రుడితో అంటున్నట్ట. వశిష్ఠుడు సుమంత్రుడు మొదలైన వాళ్ళతో సువర్ణాదీని రత్నాన్ని బలీన్ సర్వౌషధీంచ శుక్లమాల్యాంబరం లాజాంశ్చ పృథశ్చ మధుషిత. సాధారణంగా సప్త సముద్రాల్లో నీరు, అనేకమైనటువంటి నదుల్లో పవిత్రమైన జలం తీసుకొచ్చి పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం అంటే అభిషేకం చేయడం. కలశాలలో అంటే సప్త సముద్రాల నుంచి, కొన్ని వందల నదుల నుంచి నీరు తీసుకొచ్చి ఆ పట్టాభిషేకం ఏర్పాటు చేయాలి. అయితే దశరథ మహారాజు చాలా కాలం నుంచి నిర్ణయించుకున్నాడు కనుక అప్పటికే నదుల్లో నుంచి, సముద్రంలో నుంచి నీళ్లు తెప్పించి దాచిపెట్టుకున్నాడు స్టోర్లో. ఎందుకంటే అప్పటికప్పుడంటే అవ్వదు కనుక. ఇట్లా అన్నీ రెడీగా ఉన్నాయన్నాడు. ఆ తర్వాత పూజా ద్రవ్యాన్ని సిద్ధం చేయండి, నవరత్నాలు తీసుకురండి, బంగారము, వెండి తీసుకురండి, ఒట్లు తీసుకురండి, పెసలు తీసుకురండి, పేలాలు తీసుకురండి. ఎందుకంటే పేలాలు కూడా హవిస్సుకు సంబంధించాలి కదా. ధాన్యాన్ని తెప్పించండి, తెల్లటి పూలు తెప్పించండి. ఆ రకంగా అనేకమైనటువంటి అంచులు కలిగినటువంటి బంగారు జరి కలిగిన వస్త్రాలు తెప్పించండి, బ్రాహ్మణోత్తములకు ఇవ్వాలి. భద్రగజాన్ని చక్కగా స్నానం చేయించి దాన్ని అలంకరించండి. వింజామరలు కొత్తవి తయారు చేయండి, ఇంతకుముందు వాడినవి వాడకూడదు. ఆ తర్వాత ధ్వజాన్ని, కొత్త జెండాలు తయారు చేయించండి. తెల్లటి ఛత్రము, తెల్ల గొడుగు, చక్రవర్తికి తెల్లటి గొడుగు పడతారు, అది తయారు చేయించండి. బంగారు కొమ్ములు కలిగినటువంటి వృషభాల్ని ఎదురుగా కూర్చోబెట్టండి. వృషభం అంటే శ్రేష్టమైంది కనుక ధర్మస్వరూపురాలు, వృషభం అంటే ధర్మస్వరూపం కనుక ఆ చక్కగా వృషభాల్ని తయారు చేసి కడిగి అలంకరించి వాటి మీద వస్త్రాలు వేసి ఆ కొమ్ములకు బంగారు తొడుగులు తొడగండి. ఆ తర్వాత బ్రాహ్మణోత్తములు, వేద పండితులకి పులి చర్మాలు తెప్పించండి. వాళ్ళు యోగ సాధన చేసుకొని జపం చేయాలంటే వ్యాఘ్ర చర్మం కావాలి. మహారాజు చక్రవర్తిగా కూర్చున్నప్పుడు సింహాసనంలో ఎన్ని మెత్తటి పరుపులు వేసినా పైన పులి చర్మం వేయాలట. అంటే శాసకుడిగా ఉండేవాడు కనుక పులి చర్మం పైన వేసి దాని మీద కూర్చోబెట్టాలట చక్రవర్తిని. రేపు తెల్లవారగానే అన్ని ఏర్పాట్లు జరగాలి. గంధాలు, పుష్పాలు, పూలు ప్రతి ఇంటిని కూడా అలంకరించమని చెప్పాట. ఇది రాజ్యంలో జరిగే పండగ కనుక ప్రశస్తమన్నం గుణశ్రేష్టం. ఇక సర్వజీవులకు కూడా, అన్ని వర్ణాల వారికి కూడా భోజనాలు చక్కగా ఏర్పాటు చేయండి. బ్రాహ్మణోత్తములకి చక్కటి పెరుగు, పాలు, వెన్న, నెయ్యి ఇవ్వండి. వారు వండుకొని తినడానికి వాళ్ళకి కావాల్సిన స్వహస్త సామగ్రి అంతా ఇవ్వండి. వారికి గడ్డ పెరుగుతో సంబంధించినటువంటి మధురమైనటువంటి పదార్థాలు ఏర్పాటు చేయండి. దద్దోజనం ప్రజలకు పంచిపెట్టండి. ఎందుకంటే ఎప్పుడైతే దద్దోజనం అంటే పెరుగన్నం చదివి పెడితే చలవ కనుక
అందరూ కూడా రామచంద్రమూర్తి గురించి గొప్పగా అనుకుంటారు కనుక పాయసాన్నాన్ని, దధ్యోదరాన్ని, చిత్రాన్నాన్ని కూడా పంచిపెట్టండి. ద్విజానాం శతసహస్రానాం యత్ప్రకాం అలం భవేత్. బ్రాహ్మణోత్తములకు చక్కగా అన్నం తినడానికి ఏర్పాటు చేయండి. వారికి ఏ వస్తువు కూడా తరిగిపోకుండా చూడండి. సత్కృత్యస్య స్వప్రభావ. రేపు స్వహ అంటే రేపు ఉదయం సూర్యోదయ సమయానికి ఇవన్నీ కూడా రెడీగా ఉండాలి. ఇక వచ్చినటువంటి లోకలోకాంతరాల నుంచి, దేశాంతరాల నుంచి వచ్చేటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉంటారో ఎవరికి వారికి సంబంధించిన వాళ్ళ స్థాయి బట్టి, యోగ్యత బట్టి, వాళ్ళ గౌరవానికి తగ్గకుండా వారికి వస్త్రభూషణాలు, ఆభరణాలు, ధనము ఇవ్వండి. విపరీతంగా గోదానాలు చెయ్యండి. సూర్యే అభ్యుదితే, రేపు తెల్లవారగానే ఇవన్నీ కూడా ఏర్పాట్లు కావాలి. ఇక ఈ పట్టాభిషేక సందర్భంలో గణికలు అంటే వేశ్యలు ఉంటారు, బాగా నాట్యం చేయగలిగినటువంటి వేశ్యలు ఉంటారు. వారిని పిలవండి. వాళ్ళు నాట్యాలు చేస్తుంటారు. ఎందుకంటే వచ్చిన వారందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండాలి కనుక అందరూ కూడా ఆ రకంగా సుఖంగా ఉండేటట్టు చేయండి. దేవయాతాన్ని చేయవ. తర్వాత దేవాలయాలు ఉంటాయి. దేవాలయాల్లో ప్రత్యేకంగా కొన్ని గ్రామాలు దానం చేయండి. దేవాలయాలకి ఆస్తులు ఇవ్వండి. ఎందుకంటే ఈ శుభ సందర్భంలో దేవాలయాలకు మాన్యాలు ఇవ్వండి. ఇప్పుడు దేవాలయాలు మాన్యాలు తినడమే ఇప్పుడు జనాలకు పోయింది. పూర్వకాలంలో దేవమాన్యాలు ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభం జరిగినప్పుడు దేవుడికి వెంటనే మొదటి భాగం వాడికి ఇచ్చేవారు. వ్యవసాయదారుడు పంటగానే ముందు తీసుకొచ్చి ఆ రాసి కుప్ప పోసి అందులో మొదటి కుప్ప తీసి దేవుడికి సమర్పించేవారంట. దేవాలయాలకి, ధూపదీప నైవేద్యాలకి ఇట్లా అన్నీ చేయండి. దేవాలయాలు, కూడళ్ళు, చౌరస్తాలు, ఎక్కడెక్కడైతే చౌరస్తాలు ఉన్నాయో అక్కడ విశాలంగా ధనరాశులు పెట్టండి. ఎవరైనా పేదవాళ్ళు వస్తే వస్త్రము, ధనము వాళ్ళకి ఇస్తూ ఉండండి. ఎవరికి ఏ లోటు లేకుండా ఉండాలి. నియమపూర్వకమైనటువంటి వశిష్ఠ వామదేవులు అనేటువంటి వారు ఏ విధంగా అయితే వేదమంత్రాలు చదివి రాజభవనాన్ని నుంచి వస్తారో వారు వచ్చేటప్పుడు రోడ్డు మీద నడిచేటప్పుడు చిన్న రాయి కూడా ఉండడానికి వీల్లేదు. చక్కగా ఊడ్చండి, పన్నీరుతో అలకండి, గోమయంతో పన్నీరు జల్లండి, గోమయంతో అలకండి, ముగ్గులు పెట్టండి. ముగ్గు పెట్టేటప్పుడు ఏది పడితే అది కాదు, ముత్యాలు పొడి చేసి ముత్యాలతో ముగ్గు పెట్టండి, తోరణాలు కట్టండి, ప్రతి ఇంటి ముందు కూడా ధ్వజాలు పెట్టండి, జయధ్వజం వేయండి అని ఈ విధంగా చెప్పి అందరికీ పంపించారట. ఆ తర్వాత దశరథ మహారాజు తన యొక్క మంత్రి అయినటువంటి సుమంత్రుని పిలిచాట ఏకాంతంగా. తతః సుమంత్రజ్యుతిమాన్ రాజావచనమబ్రవీత్ రామః కృతాత్మా భవత శీఘ్రమానీయత. ఆయన నా పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని వెంటనే తీసుకురమ్మని చెప్పాట. ఎవరికి? సుమంతుడికి. అందరికీ అన్ని పనులు చెప్పి అందరినీ పంపించిన తర్వాత ఒంటరిగా కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి దశరథ మహారాజు తన కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని పిలిపించారట. ఇంతట్లో సామంతరాజులు వచ్చారట. వాడు కబురు చేసి రావడానికి టైం పట్టిందట. ఈ మొత్తం సమావేశమైన తర్వాత ఆలస్యంగా వచ్చి విషయం తెలుసుకుంటానికి వస్తారు కొంతమంది. ఇంతవరకు ఏం ముచ్చట్లు పెట్టారో చెప్పండి నాకు కూడా అంటారు కదా. అట్లా సామంతరాజులు వచ్చి విషయం తెలుసుకొని ఆనందపడిపోయారట. ఇక ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తామండి, మేము ఇక్కడే ఉంటాం, పట్టాభిషేకం చూసే బయటికి వెళ్తామని చెప్పారట. అట్లా తేషాం మధ్యే చ మహర్షిభి ఈ రకంగా వాళ్ళందరూ వచ్చారట. వచ్చినప్పుడు ఆ వచ్చిన వాళ్ళతో రామచంద్రమూర్తి గురించి చెప్తున్నారండి. ఇట్లా సామంతరాజులందరూ వచ్చి అట్లా కూర్చున్నారట. సుమంత్రుడు వెళ్ళి రామచంద్రమూర్తిని తోలుకొచ్చాట, రథంలో తీసుకొస్తే ఆ వచ్చేటువంటి దూరం నుంచి ఉండేటువంటి రథం మీద వస్తున్నటువంటి కుమారుణ్ణి చూశాట దశరథ మహారాజు. ప్రస్థతో రథగతం దదర్శ ఆత్మతనుజ. తన యొక్క కుమారుడైనటువంటి గుణశ్రేష్ఠుడైన రామచంద్రమూర్తిని చూసి పరమానంద భరితుడైతాడ. ఎందుకంటే దర్పంగా వస్తున్నాడు కాబోయే చక్రవర్తి అని. అతను ఎట్లా ఉన్నట్ట? దీర్ఘబాహు మహాసత్వం, బాగా మదించినటువంటి ఏనుగులాగా ఉన్నట్ట. పొడవైనటువంటి బాహువులు, బాగా మంచి ఎత్తైనటువంటి భుజాలు కలిగి, చంద్రకాంత వదనం. పౌర్ణమి నాడు చంద్రుడి యొక్క ముఖం ఎట్లా ఉంటుందో అట్లా 16 కళ్ళలతో కలిగిన చంద్రుడిలాగా ఆ రామచంద్రమూర్తి కనబడుతుంటే అతీవ ప్రియ దర్శన. చూసిన కొద్దీ చూడాలనిపించి ముచ్చటగా ఉండేటువంటి రామచంద్రమూర్తి యొక్క ముఖమండలాన్ని చూస్తూ రూప ఔదార్య గుణై పుంసాం. ఒక మానవుడిలో ఉండవలసినటువంటి రూపము, ఔదార్యము, గుణము అన్నీ కూడా ఒక్కళ్ళలోనే ఉన్నాయి. దృష్టి చిత్తాపహారిణి. ఒక్కసారి కనుక రామచంద్రమూర్తిని చూస్తే ఆ దృష్టి తిప్పుకొని ఇంకోటిని చూడవలసిన అవసరం లేదట. ఆ పక్కన ఎంతమంది ఉన్నా కూడా ఇంకో వ్యక్తి ఉన్నాడా లేదా అనేటట్టుగా ఆ చూపంతా కూడా రామచంద్రమూర్తి మీదే ఏకాగ్రంగా అవుతుండ. అతీవ దర్శన. ఎంతమంది ఉన్నప్పటికి కూడా అటువంటి అతీవ దర్శనుడైనటువంటి దృష్టి చిత్తాపహారిణి. ఆ చూపు తన ఇంకో వైపు చూసుకోకుండా చూపుని కట్టివేయబడేటువంటి రామచంద్రమూర్తి యొక్క వర్చస్సును చూశారట. చాలా ఆనందపడ్డాడు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సామంతరాజులందరినీ పంపించి ఇప్పుడు మా కుమారుడితో మాట్లాడాలి, మీరు దయచేయండి అన్నట్టు వాళ్ళందరూ వెళ్ళిపోయారట. వెంటనే కుమారుణ్ణి చూశాట. తం పశ్యమానో నృపతి తుతోష ప్రియం ఆత్మజం అలంకృతమివాత్మానం అదర్శత స్థితం.
రామచంద్రమూర్తిని ప్రత్యేకంగా చూశాట దశరథ మహారాజు. ఇన్నాళ్ళు రోజు చూస్తూనే ఉన్నాడు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చూస్తున్నాడు. కానీ ఆ రోజు కొడుకులో విచిత్రంగా కనబడ్డాట. ఎట్లా కనబడ్డాటంటే అద్దంలో తనని చూసుకున్నట్టుగా కనబడ్డాట. అంటే ఇక్కడ ఎంత గంభీర్యంగా చెప్తాడు వాల్మీకి, చాలా జాగ్రత్తగా రాస్తాడు. ఏమంటాడు, ఈరోజు తాను చక్రవర్తి, రేపటి నుంచి ఎవరు అతను చక్రవర్తి. అంటే ఈరోజు చక్రవర్తి రూపంలో ఎట్లా లావణ్య శౌర్యం పరాక్రమాలు ధైర్యం స్థైర్యం ఎట్లా ఉన్నాయో ఆ అద్దంలో తన మొహం చూసుకుంటే అదే కనపడుతుంది కదా. కనుక రేపు కాబోయేటువంటి ఈ కోసల సామ్రాజ్యాన్ని చక్రవర్తిని తన ఎదురుగా చూసుకున్నట్ట. ఇంతవరకు తనలో తాను చక్రవర్తిని చూసుకుంటే ఇప్పుడు అద్దంలో తన ముఖం చూసుకున్నట్టుగా ఆ దశరథ మహారాజు తన అద్దంలో కుమారుణ్ణి చూసుకున్నట్ట. అంటే అద్దంలో చూసినట్టుగా కుమారుణ్ణి తనలో చూసుకున్నట్ట, కుమారుల్లో తనని చూసుకున్నట్ట. ఇట్లా వచ్చాడు, కాళ్ళకి నమస్కారం చేశాడు. వస్తూనే చెప్పుకున్నట్ట, మహారాజా నేను రామచంద్రుడిని అని చెప్పాట. ఎందుకు మహారాజా అన్నాడో గమనించండి. మర్యాద పురుషోత్తముడు, లోకంలో మర్యాద తప్పడు. కనుక ఇక్కడ మర్యాద తగినట్టుగా ఉండాలట. అందుకనే లోకంలో మర్యాద సంబంధించి ఒక తమాషా ఉంది. ఎప్పుడైనా మనం ఎవరైనా పెద్ద ఉద్యోగి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మనకంటే చిన్నవాడైనా, కలెక్టర్ అనుకోండి, 20 ఏళ్ళలో 25 ఏళ్ళ వాడు ఉన్నాడు, వాడు మనకు వరుసగా ఏ బావమరిది కొడుకో ఎవడో అవుతాడు. ఏమరా బాగున్నావా అనకూడదు, ఏం బేటా బాగున్నావా అనకూడదు. అప్పుడు కలెక్టర్ గారు అని అనాలి. ఎందుకంటే ఆయన ఉన్న కుర్చీ కలెక్టర్ కదా. అక్కడ పనివాడు ఉంటాడు, నౌకర్లు చాకర్లు ఊడ్చేటవాళ్ళు తుడిచేటవాళ్ళు అందరు ఉంటారు. అప్పో ఈయనను పేరుతో పిలుస్తారా, మారు పేరుతో మనం పిలుస్తుంటాక బుజ్జిగాడ చంటిగాడ అని. అట్లాగే మనం పిలిచామనుకోండి, వాడు కూడా అట్లాగే, వాడు రేపు ఆయన లేనప్పుడు అట్లాగే మాట్లాడతారు. మన పరోక్షంలో మన గురించి మాట్లాడి చిడాయించే వాళ్ళు ఉంటారు కదా. అందుకని ఏమన్నట్ట, వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాట రామచంద్రమూర్తి మహారాజు దగ్గర. మహారాజా నమస్కారం, నేను రాముణ్ణి వచ్చాను అన్నట్ట. ఎందుకంటే రప్పించారు కదా, నేను వచ్చాను అన్నట్ట. ఈ మాట విని రామచంద్రమూర్తి ఇట్లా మాట్లాడుతూ చేతులు కట్టుకొని నిలబడి మహారాజా నమస్కారం అంటే నవ్వుకున్నట్ట. ఇదెంతసేపులే, రేపటి నుంచి నేను కూడా నీ దగ్గర చేతులు కట్టుకోవాల్సిందేగా, నువ్వు మహారాజువి రేపే కదా, కనుక ఇప్పుడు ఈ మర్యాద గొప్పది అనుకున్నట్ట. అంటే దిగిపోయేవాడు ఇంత గంభీరంగా ఉండాలండి, ఇంత ఆనందంగా ఉండాలి. అంతేగాని ఏడ్చిబట్టి మంచాల బట్టి ఎవరికి కనపడకుండా నెత్తిని ముసుగేసుకొని తిరగకూడదు. గెలిచినప్పుడు ఎంత ఉత్సాహంగా ఎంత ధైర్యంగా ఉండాలో, ఓడినప్పుడు కూడా మనిషి అట్లా స్థైర్యంగా ఉండాలి. అట్లాంటి వాడే మానవుడు అవుతాడు. ఇక్కడ తం పశ్యమానోహ, పిల్లవాడిని చూసుకొని ఆదర్శతల సంస్థిత, అద్దంలో తనని చూసుకున్నట్టుగా ఆనందపడిపోయాట. ఉవాచేదం వచోరాజం దేవేంద్రమివ కాశ్యప. కశ్యప మహర్షి ఏ విధంగా తన కుమారుడైనటువంటి దేవేంద్రుడితో మాట్లాడాడో అట్లా కశ్యప ప్రజాపతిలాగా కుమారుడైనటువంటి ఆ దేవేంద్ర సదృశుడైనటువంటి రామచంద్రమూర్తితో దశరథ మహారాజు మాట్లాడుతున్నాడు. కుమారుడితో చేసేటువంటి ప్రసంగం. జ్యేష్ఠాయామపి మే వత్స్యాం సదృశస్సుత. నాయనా, నువ్వు నా పెద్ద కొడుకువిరా. అవడానికి వరుసలో పెద్ద కొడుకువే కాదు, గుణాల చేత కూడా పెద్దవాడివి. నువ్వు ఆయుష్లో పెద్దవాడివి, పెద్ద కుమారుడివి, గుణాల్లో కూడా నువ్వు చాలా గొప్పవాడివి. ఉత్ప్రశిష్టం గుణశ్రేష్ఠో మమ రామాత్మజ ప్రియ. నువ్వు నాకంటే చాలా ఇష్టం రా, నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం? నా పెద్ద కొడుకు కనుక ఇష్టం. అంతేకాదు నువ్వు గుణాల్లో కూడా పెద్దవాడివి కనుక, నాకంటే మించిన గుణాలు వాడివి కనుక నాకు నువ్వు ఆనందం కలిగిస్తున్నావు. యతస్త్వయా ప్రజాశ్రేమ, నేను ఏ విధంగా అయితే ప్రజల్ని రాత్రింబగళ్ళు కన్నబెట్టలుగా పరిపాలించానో నాకంటే గొప్పగా పరిపాలిస్తావు నువ్వు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే పౌరజానపదం అంతా కూడా నాకంటే నీ మీదే ఎక్కువ ప్రేమగా ఉన్నారంటే ఉత్తరోత్తరం బలీయం అంటారు. భవిష్యత్తులో వచ్చేవాడు ఇంకా గొప్పగా ఉంటాడు అనుకుంటారు. కనుక ఈ విధంగా ప్రజాశ్రేయస్సును నాకంటే ఎక్కువ కోరతావని అతి గుణవంతుడైనటువంటి నీవు భూయో వినయమాస్థాయ భవనిత్యం జితేంద్రియ కామక్రోధముత్థాయ త్యజేధ వ్యసనం. ఇట్లా చెప్పాడు. నాయన రాజ్యం చేయన్నాడు, నీకు రేపు పట్టాభిషేకం చేయదలుచుకున్నానంటే మహారాజా చిత్తం అన్నట్ట. అంతేగాని అయ్యగారు డాడీ ఏమిటి ఇంతేనా, ఇంత లేటుకి ఇస్తావా అనలేదు. చిత్తం మహారాజా అన్నాడు. ఎందుకంటే ఆయన ప్రభు, ఈయన పౌరుడు కదా, ఆయన పరిపాలించే రాజ్యంలో ఈయన ఒక పౌరుడు. వెంటనే ఈ మాట విని వెంటనే దశరథ మహారాజు మాట మార్చాట. ధర్మాలు చెప్తున్నాడు. నాయన, ఇంతవరకు నువ్వు ఒక పౌరుడిగా ఉన్నావు, నీ యొక్క ధర్మాలు పౌర ధర్మమే, కానీ ఇప్పుడు నువ్వు రాజధర్మాన్ని ఆశ్రయించాలి కనుక చెప్తున్నారు. భూయో వినయ సంపన్న. నాయన, ఈ రోజు నుంచి పరోక్షాయ వర్తమానో వృత్యా ప్రత్యక్షయ తథా. రాజుగారు ఏదైనా ఆలోచించేటప్పుడు గూఢచారుల ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారు, పరాయి వాళ్ళు ఏమనుకుంటున్నారు, శత్రువులు ఏమనుకుంటున్నారు, ఇదంతా కూడా విచారించాలి. రాజు అయిన వాడు ఒక మాట మీద కానీ, ఒకటి మాట వినడం కానీ, ఒకే మాట మీద విని చెప్పుడు మాటలు విని చెడిపోవడం కానీ చేయకుండా 1-4 ఆలోచనలు చేయాలి. ఏ కార్యం ఎప్పుడు చేయాలో బాగా ఉచితంగా ఏకాంతంగా ఆలోచించి చేయాలి. ఎంతమంది చెప్పినవన్నీ వినాలి. వినదగును ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్. కనికెల్ల నిజమెరిగిన వాడు అంటారే, అట్లాగే అందరి దగ్గర సలహాలు తీసుకోవాలంటే చక్రవర్తి
ప్రభు అయినటువంటి వాడు అందరి యొక్క సలహాలు తీసుకోవాలి. కానీ తాను నిర్ణయం చేసేటప్పుడు ఏకాంతంగా నిర్ణయం తీసుకోవాలి. తాను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంలో మార్పు తెచ్చుకోకూడదు. ఇట్లా స్వయంగా ప్రజల యొక్క కష్టసిష్టాలు తెలుసుకో. శాస్త్రం బట్టి వెళ్ళు. రాజ్యం చేసేవాడు